అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. చంద్రబాబు గారు 2029 ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారా? మరి సిద్ధమవడం కోసం ఏమని చెప్తున్నారు, హింట్లు ఏమని ఇస్తున్నారు అనేటువంటి ఈరోజు అంశం పైన విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ దిశ మార్చేటువంటి గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్టులు వచ్చే ఎన్నికల లోపల పూర్తి చేసి 2029 ఎన్నికలకు వెళ్తామన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు హింట్లు ఇస్తా వెళ్తా ఉన్నారు. మరి ఏ ప్రాతిపదికన చెప్తున్నారు, ఏమని హామీలు, గేమ్ చేంజర్లు ఏంటివి, దశాబ్దాల భవిష్యత్తు కోసం ఏ విధంగా ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తా ఉన్నారు అనేటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఈరోజు మనము విశ్లేషణ అయితే చేయాలి. మరి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేసి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రావడం జరిగింది, శంకుస్థాపన చేయడం అంటే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, పూర్తి అయ్యింది, ఆల్ది అందుబాటులోకి కూడా రావడం జరిగింది. ఇకపోతే పోలవరం ఎడమ కాలువ ద్వారా అటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం ఈ నెలలోనే జరుగుతూ ఉంది. మరి అది కూడా ఇప్పటికే దాదాపు 182 కిలోమీటర్లు పొడవున్నటువంటి పోలవరం ఎడమ కాలువకి ఇప్పటికే సగానికి పైగా నీళ్లు రావడం జరిగింది, చేరుకోవడము జరిగింది. మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర మొత్తం ఐటీ హబ్బు, డేటా సెంటర్ హబ్బుగా చేస్తూనే ఆయనకు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అటు నుంచి చూసుకుంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ కూడా 2028 సంవత్సరానికల్లా పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలకి కానీ ఉద్యోగాలు కల్పించడము. మరి అదేవిధంగా 2000 అంటే రాబోయే 3-6 నెలల లోపలే విజయవాడ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేసుకొని లక్ష్యం పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని మరి అది కూడా ఇనాగ్రేషన్ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు టార్గెట్ పెట్టుకొని. మరి 2027 కర్నూలు హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, అది కూడా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి 2027 ఆగస్టు కల్లా పోలవరం పూర్తి చేసి ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీద ఓపెనింగ్ చేయడం కోసము ఆల్రెడీ సన్నాహాలు టార్గెట్ పెట్టుకొని మరీ పనిచేస్తూ ఉన్నారు. మరి 2028 డిసెంబర్ కల్లా కడప స్టీల్ ప్లాంట్ కూడా కడప జిల్లా ప్రజలకు అందుబాటులో తేవడానికి టార్గెట్ పెట్టుకొని మరీ చేస్తూ ఉన్నారు. మరి 2028 గూగుల్ డేటా సెంటర్, 2028 చివరి లేదా 2029 ప్రారంభానికి కల్లా ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి పూర్తిగా అందుబాటులోకి రావడం. అంటే మీరు చూడండి, పైన చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశము రాష్ట్ర యొక్క భవిష్యత్తును, దశాబ్దాల భవిష్యత్తు కోసము ఫౌండేషన్ వేయడం కోసము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్లు పెట్టుకొని మరి అంటే ప్రజలకి కానీ అటు ముఖ్యంగా వైసీపీ పార్టీకి కానీ ఒక హింట్ ఇస్తూ ఉన్నారు. మీరు ఎన్నన్నా విమర్శలు చేసుకోండి, ఎన్నన్నా మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేసుకోండి, ఎన్నన్నా మాటలు అనండి, కానీ నేను చేసుకుంటూ వెళ్ళే పని చేసుకుంటూ పోతానే అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు. ఇకపోతే అన్నిటికీ మించి రాష్ట్రంలో యొక్క ప్రజల యొక్క ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెంపొందించాలి అంటే ఖచ్చితంగా ఒక ముఖ్యమైనటువంటిది అవసరం, అదే నీరు. మరి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా టార్గెట్ పెట్టుకొని ఆల్రెడీ రాయలసీమ విషయానికి వస్తే అటు గ్రేటర్ రాయలసీమలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి కూడా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో పని చేస్తూ ఉన్నారు, టార్గెట్ పెట్టుకొని మరి చంద్రబాబు గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే రాయలసీమకు సంబంధించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి కాలువలు వైడనింగ్ చేసి తెలుగుగంగ కానీ, గాలేరు నగరి కానీ, హంద్రీనీవ కానీ లైనింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటూ క్యూసెక్కుల యొక్క సామర్థ్యం పెంచుకుంటూ ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి చెరువుకు నింపేటువంటి దిశగా ఈరోజు ప్రణాళికలు రూపొందించుకొని ఆయన టార్గెట్ పెట్టుకొని మరీ పనిచేయడం జరుగుతూ ఉంది. మరి పైన చెప్పినటువంటి అంశాలన్నీ రాష్ట్రం యొక్క జీడిపి మరి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కాంట్రిబ్యూషన్ పెంచే విధంగా దశాబ్దాల అంటే భవిష్యత్తును, పిల్లల యొక్క భవిష్యత్తుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల హామీ కోసం కాదు, దశాబ్దాల అంటే రాబోయే జనరేషన్ కోసం పని చేస్తారని చెప్పేసి మనం అందరం పుస్తకాల్లో చదివే ఉంటాం. మరి అలాంటి నాయకుడు ఇప్పుడు ఎవరైనా కనపడుతూ ఉన్నారు అంటే పోలవరం విషయంలో కానీ, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ పనులు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పనులు, అమరావతి ఫేజ్ 1 పనులు, మరి అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి పోలవరం పూర్తి అయితే వెలుగొండ రిజర్వాయర్ కూడా అందుబాటులోకి వస్తుంది. మరి దాని ద్వారా 2 జిల్లాలకు తాగునీరు వస్తుంది. అక్కడి నుంచి శ్రీశైలం వరద జలాలను రాయలసీమకు తీసుకుపోవడం కోసం యుద్ధ ప్రాతిపదికన కూడా పనులు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ, మడకశిర కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి పనులు కూడా, లైనింగ్ పనులు కూడా దాదాపు 796 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది నిమ్మల రామానాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో. మరి ఈ విధంగా అడుగులు వేసుకుంటా పోతే మరి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఏ విధమైనటువంటి అస్త్రాలు పెట్టుకొని 2029 ఎన్నికలకు వెళ్తారు అంటే ఏమీ లేదు అనేది ఇక్కడ సమాధానంగా మనకి వినపడతా ఉంది. కాబట్టి 2029 ఎన్నికలకు సిద్ధమా అని
చెప్పేసి చంద్రబాబు గారు టార్గెట్ పెట్టుకొని సవాల్ విసురుతూ ఉన్నారు. మరి వైసీపీ పార్టీ సవాల్ ఏంటి అనేది రాబోయే రోజులైతే మనం ఖచ్చితంగా వేచి చూడాలి. అందరికీ నమస్కారం.